మెలకువలో మనస్సు కర్మ చేస్తుంది. కర్మ చేయాలంటే దానికి ప్రాణం సహకరించాలి, దేహం సహకరించాలి, ఇంద్రియాలు కావాలి, కంటికి కనిపించే ప్రపంచము కావాలి. మరి గార్డెన్ నిద్రపోయినప్పుడు ఎంత శాంతిగా ఉంది. అక్కడ కేవలం ఒక్కటే ఒక్కటి ఉన్నది, నిరాకారంగా ఉన్నది. అంటే ఉదాహరణకి రైలు పట్టాలాగా ఉన్నది. అచ్చంగా రైలు పట్టా ఉంటే గొడవలు లేవు కదా, అందుకని గార్డెన్ నిద్రలో గొడవలు లేవు. మరి నిద్ర లేచిన తర్వాత ఇదొక మనస్సు, అదొక మనసు, అంటే రెండు రైళ్లుగా వస్తాయి అన్నమాట. ఒకే పట్టా పైన రెండు రైళ్ళు ఎలా అయితే వస్తే డాష్ అవుతాయో, రెండు మనసులు కలవనే కలవు. అందుకనే కృష్ణార్జున యుద్ధం, రామార్జున యుద్ధం, ఈ సృష్టిలో రెండు మనసులతో కలవనే కలవు. అందుకనే ముక్తి అవసరం.